టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా ఈరోజు ఇక్కడికి మంచి ప్రోగ్రాం నిర్వహించారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ దానం చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు సరిపడే డబ్బులు ఉంటాయి, అదనంగా ఉన్నా కూడా ఒకరికి సాయం చేయాలంటే ఒకటికి 2 సార్లు చూస్తాం. అలాంటి ఈ రోజులలో మన మన విద్యా మొగిలి గారు, శ్రీకాంత్ గారు ఈ స్కూల్కు పిల్లల కోసం టేబుల్స్ సుమారు 3 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే చాలా గొప్ప మనసు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలా ఇంకొక విషయం, మన స్థానిక GM గారు ఈ స్కూల్కు CSR నిధుల నుండి 30 లక్షల రూపాయలతోటి ఒక పెద్ద హాల్ నిర్మించి పిల్లల చదువు కోసం తోడ్పడినందుకు మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ మీ HM గారు చాలా ఈ స్కూల్ మీద ఎంతో శ్రద్ధ చూపెట్టి మీ చదువు కోసం ఉన్నతంగా చదవాలని మిమ్మల్ని కోరుతున్నది. దానిలో భాగంగానే మీరు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా నా నుండి ఏమైనా సహాయ సహకారం ఉంటే తప్పకుండా అందిస్తానని తెలియజేస్తున్నాను. 2 రూమ్లు కట్టించారని తెలియజేశారు, సంతోషం. అదేవిధంగా మరి బ్లూడాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా డ్యూయల్ డెస్క్లు మరి ప్రదానం చేస్తున్నారు. వారికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పద్మజ మేడం గారు మరి స్కూల్ నివేదిక చదివినప్పుడు విద్యార్థుల పట్ల ఎంతో నిబద్ధతతో వారి యొక్క అభివృద్ధికి చేస్తున్న కృషికి వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి ఇంకా టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని విద్యార్థుల యొక్క అకాడమిక్ డెవలప్మెంట్లో కానీ ఇంకా వివిధ రంగాల్లో కానీ మరి క్షేత్ర పర్యటనలో కానీ తీసుకెళ్ళి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ వినియోగించుకొని మరి బాగా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, మరి మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మరి మంచి డిసిప్లిన్తో పాటిస్తూ మరి ఆల్రెడీ మేడం గారు చెప్పారు, SSCలో 100% సాధించారు. మరి రాబోయే కాలంలో కూడా విద్యార్థులందరూ మరి 6th to 10th వరకు ఇక్కడ ఉంది. ఈ అన్ని క్లాసుల్లో మరి ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులు కానీ మరి బాగా చదువుకొని మంచి ఫౌండేషన్ వేసుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని, మరి టీచర్స్ చెప్పిన పాఠాలని ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు మరి అర్థవంతంగా చదువుకొని భవిష్యత్తుకు మరి ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించుకోవడానికి మరి మీరు ప్రతిరోజు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ యొక్క సమయాన్ని పూర్తిగా విద్యా సముపార్జనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి మరి వినియోగించుకుంటారని, డిసిప్లిన్గా మరి కష్టపడుతూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేయాలని కోరుతూ అన్నట్టు ఉన్న పరిస్థితి. ఈ మన HM గారు వచ్చిన తర్వాత పాఠశాలకు కళ రావడం, విద్యార్థులు ఇంతమంది నేను ఫస్ట్ వచ్చినప్పుడు 1 రో విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 3 రోలు ఉన్నారు, ఓన్లీ 1 రో మాత్రమే ఉండేవాళ్ళు. మరి ఇంత పెద్ద హై స్కూల్, ఇంత క్యాంపస్ బాగుంది, ఇంత వండర్ఫుల్ అవి ఉన్నాయి, మరి విద్యార్థులు ఎందుకు రావట్లేదంటే అప్పుడు చెప్పడం జరిగింది, ఇక్కడ పరిసరాలు కావచ్చు లేకపోతే ఈ క్యాంపస్లో ఇబ్బందుల వల్ల రావట్లేదని తెలిసింది. తర్వాత మన HM గారు రావడం, ఆమె సంకల్పంతో విద్యార్థుల ప్రగతికి, అట్లాగే వాళ్ళ బృందం, ఉపాధ్యాయుని బృందం, అట్లాగే లోకల్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ప్రజాప్రతినిధుల సహకారంతో చక్కగా పాఠశాలని విద్యార్థులు ప్రగతికి అట్లాగే వాళ్ళు ప్రశాంతంగా చదువుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులకి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు బడికి రండి. మీరు బడికి వస్తేనే చదువుకోవడానికి వీలవుతుంది. చాలామంది బడి మానేసి వేరే అందరు కూడా PhDలు, MPhil, డాక్టర్స్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇటు ఎక్కడ కూడా మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక టీచర్ కావాలంటే ఇంటర్మీడియట్ డిగ్రీ, PG, DSc, టెట్, తర్వాత కాంపిటేటివ్ లక్షలలో ఎగ్జామ్ రాస్తారు, 100లలో సెలెక్ట్ అవుతారు. అంటే ఎంత ప్రతిభ ఉంటే ఆ 100లో సెలెక్ట్ అవ్వడానికి ఆస్కారం. మరి అటువంటి టీచర్ యొక్క ప్రతిభ మనం సద్వినియోగం చేసుకొని ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ఆల్రౌండ్ ప్రతిభ మన పాఠశాలనే సాధ్యమవుతుంది.
అట్లాగే విద్యార్థులు కూడా చాలామంది మన జిల్లాల తరపున ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన విద్యార్థులు కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనం మంచిర్యాల జిల్లా నుండి జపాన్ కూడా వెళ్ళడం జరిగింది. మరి అటువంటి ప్రతిభ ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం తరపున కూడా చాలా సౌకర్యాలు, నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, అట్లాగే డిజిటల్ క్లాసెస్ కావచ్చు, ఐఏపీ ప్యానెల్స్, చాలా రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి వీటిని అన్నిటి కూడా మనము సద్వినియోగం చేసుకొని ఏదైతే మన లక్ష్యం ఉందో మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా, వాళ్ళు సంతోషపడే విధంగా మన టీచర్ల ద్వారా మీ లైఫ్ చక్కగా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పాఠశాల అనేది ఒక కీలక దశ మన జీవితంలో. ఇంతమంది విధుమోహల్ గారు చెప్పినట్టు పాఠశాల స్థితిలో ఏది ఉన్నాయో మనం గుర్తుంచుకుంటాం. అదే డిగ్రీ, పీజీ ఉంటే గుర్తుకు రావు. ఇది మాత్రమే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అనేది మన బాల్య దశలో తీపి జ్ఞాపకాలు. ఏదైనా ఇక్కడ నేర్చుకున్నామంటే చిన్న మొక్కలాగా ఉంటాం. ఇక్కడ ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత మలగదు. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఎటు కావాలంటే అటు మలుపుకోవడానికి ఆస్కారం. అటువంటి చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ అనుకున్న లక్ష్యానికి ఇప్పటి నుంచే మీ టీచర్ల ద్వారా, పెద్దల ద్వారా, ఇక్కడ కూర్చున్న పెద్దలు చాలామంది ఉన్నారు. అట్లాగే లోకల్లో మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. మీ పాఠశాలకు ఎటువంటి సహకారం చేయడానికైనా, అట్లాగే టీచర్స్ లోకల్గా వాళ్ళందరూ సహకారాలు తీసుకొని మీ భవిష్యత్తుకి మంచి మార్గదర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.